అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇంకా నేనైతే లేచానండి. మా హస్బెండ్ అయితే బొజ్జున్నారన్నమాట. ఈరోజు సండే కదా, సండే కాబట్టి ఇంకా ఆఫీస్ ఏమి ఉండదని చెప్పి తను పడుకున్నారు. నేను లేచేటప్పటికే 8 అయిపోయింది. 8ంటికి జస్ట్ ఇప్పుడే లేచనమాట. లేచి బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకుని వెంటనే స్నానం కూడా చేస్తాను అనమాట. నైట్ ఏమైందనుకున్నారు, అదే డ్రెస్తో పడుకుని పోయాను నేను. మా హస్బెండ్ పన్నీర్ ఫ్రై చేయమని చెప్పారు కదా, తను బయటికి వెళ్ళారు. నేనేం ఫ్రూట్స్ తినేసాను. మా హస్బెండ్ ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు అన్నమాట బయట నుంచి. నేను ఇంకా పన్నీర్ ఫ్రై చేయలేదు, ఏమీ చేయలేదు, ఫ్రూట్స్ తినేసి ఇంకా పడుకుని పోయాను. ఎలా పడుకున్నానో నాకే తెలీదు. తిరిగి వస్తుంటే అసలు అలసిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పడుకుని పోయాను. ఇంకా తను ఏం చేశారంటే ఇంకా పన్నీర్ ఫ్రై నన్ను లేపారన్నమాట. నేను ఇంకేం తిన్నాను, పన్నీర్ ఫ్రై కట్టి ఏం వద్దు అని చెప్పేసి పడుకుని పోయారు. సర్లే అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా తను ఏం తినలేదు. నిన్నంతా అసలు తను ఒక్కసారి తిన్నారు, మధ్యాహ్నమే. మార్నింగ్ తినలేదు, అలాగే నైట్ కూడా తినలేదు అనమాట. ఎలా ఉంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే అసలు ఉండలేకపోతున్నాను అనమాట. ఇంకా నిన్నైతే అలా జరిగిందండి. ఇప్పుడు నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ముందైతే లేవగానే స్నానం చేసాను, ఎందుకో తెలియదు చిరాకు వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా హౌస్ క్లీనింగ్ చేయాలన్నమాట. ముందు ఏదన్నా తాగేసి వెయిట్ చెక్ చేసుకుని అప్పుడు హౌస్ క్లీనింగ్ చేసుకుని అప్పుడు మన పనులన్నీ స్టార్ట్ చేద్దాము. సినమన్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాల్చిన చెక్క పౌడర్ ఇది. దాంతో జస్ట్ ఇంకా నేనైతే బాయిల్ చేయట్లేదు, జస్ట్ ఈ పౌడర్ అందులో వేసుకుని హాట్ వాటర్ పెట్టుకుని తాగేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దాల్చిన చెక్క పౌడర్ కొంచెం బాడీకి హీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకని జస్ట్ పించి వేసుకుంటున్నాను. ఇంక ఈ గ్లాస్ లో కొంచెం హాట్ వాటర్ వేసేసుకుని జస్ట్ అలా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా నేను ఫస్ట్ అయితే సినమన్ టీ తాగేస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్ నిద్ర లెగిస్తారు కదండి, అప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటాం. రోజు ఇద్దరం కలిపే చెక్ చేసుకుంటాం కదా, అందుకే నేను ముందైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ లోపల కుదిరితే ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకుందాము. నైట్ అయితే అంట్లన్నీ చక్కగా క్లీన్ చేస్తాను. అంట్ల పని అయితే లేదు, ఓన్లీ తుడవడమే ఉందన్నమాట. ఇది ముందు తుడిచేసి మరి ఈరోజు సండే కదా, మరి ఏం వండమంటారో ఏం ప్రిపేర్ చేయమంటారో కూడా తెలీదు. మా హస్బెండ్ ఏది చెప్తే అదే చేస్తుంది అనమాట. సో మనం ఇది టీ కంప్లీట్ చేసేద్దాము. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను కదండి, మనం ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకుందాం. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం. ఇంకా హాట్ వాటర్ కూడా తాగలేదు, పొద్దున్న ఓన్లీ ఆ వాటర్ ఒకటే తాగాను కదా, ఇప్పుడు హాట్ వాటర్ కూడా తాగాలి. వెయిట్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ నువ్వు చూసే జీరో రానివి. $84.65. నువ్వు 1 kg తగ్గినావు బావా. ఇప్పుడు నేను నిన్న చూపించిందండి, నిన్న 84.70 ఉండే, నిన్న 84.70. తగ్గలే 5 గ్రాముల. ఈరోజు ఒక రోజు తగ్గుతున్నాను, ఒక రోజు తగ్గట్లేదే. అంతలేదే, ఇద్దరం సేమ్ వెయిట్లోకి వచ్చేసాము. ఈరోజు మళ్ళీ తగ్గలేదు. చూద్దాం రేపొద్దు నేను తగ్గుతాను, మా హస్బెండ్ తగ్గరు. చూడండి అలా అయితే ఉందన్నమాట. ముందైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేయాలి త్వరగా. పాపం మా హస్బెండ్ ఇందాక నుంచి అంటున్నారు, నాకు ఓపిక లేదు, నాకు హాట్ వాటర్ ఇచ్చే ముందు తర్వాత తుడుచుకో అని చెప్పేసి. కొంచెం సేపు ఎండలో కూర్చోండి, డి విటమిన్ వస్తుందని చెప్పేసి వెళ్ళి ఎండలో కూర్చోబెట్టాను. ఈ లోపల మన హౌస్ క్లీనింగ్ అయిపోయింది అనుకోండి, తర్వాత హాట్ వాటర్ పెట్టుకుని తాగొచ్చు. పొద్దున్న లేవగానే ఇవి ఒక పనులు మాట మనకి. మా హస్బెండ్ అయితే డైలీ 2 నిమ్మకాయలతోటి 1 లీటర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. కానీ నేను ఒక్క నిమ్మకాయ 1/2 లీటర్ అయితే తాగుతున్నాను. పొద్దునే 1 లీటర్ అయితే నా వల్ల అస్సలు అవ్వదు. బాగా తాగే బాబు, చల్లారిపోతే మళ్ళీ ఇలా చల్లారిపోయినాయి అంటావు. ఏమైంది జగన్నాథ స్వామి టెంపుల్లో? అది జరుగుతుందా? మేము వెళ్ళొచ్చేసాం కదా రథయాత్రకి, అది చూడడానికి గుడికి వెళ్ళాం కదా.
పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో రథయాత్ర జరుగుతుందంట. మా హస్బెండ్ టీవీలో ఆ రథయాత్ర చూస్తూ వాటర్ తీసుకొచ్చాను కదండి, అవి తాగట్లేదు మాట, చల్లారిపోతున్నాయి తాగండి అని చెప్పేసి అంటున్నాను. కానీ లైఫ్ లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన టెంపుల్ మాట పూరి జగన్నాథ స్వామి టెంపుల్. మేము ఆల్రెడీ వెళ్ళొచ్చేసాము, కాకపోతే అప్పుడు మనకి ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు మాట. మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా వెళ్తే గనక కంపల్సరీ ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే నాకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ వద్దు, ఎర్లీగా లంచ్ చేసేద్దాం అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు సండే కదండి, ఫిష్ చికెన్ మటన్ ఇలాంటివి లేకుండా అసలు ముద్ద దిగుతుందా చెప్పండి. హమూర్ ఫిష్ అని చెప్పేసి ఫిష్ పలంగానే ఫ్రై చేసుకుంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అసలు ముళ్ళులు అనేవి ఉండవండి, ఒకే ఒక్క పెద్ద ముళ్ళు ఉంటుంది అన్నమాట. మిగతా అంతా కూడా స్కిన్ తోటి చాలా బాగుంటుంది టేస్టీగాని. ఎక్కువ మసాలా అవి వేయకుండా జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తో శుభ్రంగా మ్యారినేట్ అయితే చేస్తున్నాను. కనీసం ఇది ఒక 1 hour అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నిన్న మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట. కాకపోతే బద్ధకం వచ్చి జస్ట్ క్లీన్ చేసి అలా వదిలేసాను. నిన్నే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయాల్సింది, మర్చిపోయాను. మా హస్బెండ్ తో పెట్టుకుంటే మనం మాడిపోవాలి. ఆయన అయితే ఇప్పుడు ఈ రోజు కూడా టిఫిన్ తినరంట. మనకు అవన్నీ సెట్ అవ్వగాని నేనైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది అనమాట. ఈ ఫిష్ అయితే మ్యారినేట్ చేస్తాం కదండి, అదొక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. తను ఇప్పుడప్పుడే తినరంట. మనం అయితే ఆమ్లెట్ వేసుకుని తిందాము. నిన్న ఎగ్స్ తీసుకొచ్చాం కదండి, చాలా ఎగ్స్ అయితే పగిలిపోయాయన్నమాట. నిన్నే క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు టైం లేక అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు పగిలిపోయిన ఎగ్స్ అన్ని తీసేసి వీటితో ఆమ్లెట్ అయితే వేసేసుకుంటాము. ఇంకా మంచిగా ఉన్న ఎగ్స్ అన్ని తీసేసి ఒక డబ్బాలు అయితే పెట్టేసుకోవాలి. ఇలానే ఉంచితే మొత్తం జిగురుగా అనిపిస్తుంది కదా పట్టుకోవడానికి కూడా. అనవసరంగా ఇంచుమించు ఒక 4 eggs 5 eggs దాకా పగిలిపోయినాయి మాట. చాలా వేస్ట్, చాలా కాస్ట్లీ మాట ఇవి. ఇంకా ఎంత పగిలిపోయినా కానీ అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు, వీటితోటి ఆమ్లెట్ వేసేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాము. ఈ రోజు ఆమ్లెట్ పర్ఫెక్ట్ గా ఫ్లిప్ చేయడం అయితే వచ్చింది అన్నమాట. రోజు ముక్కలు అయిపోతుంది కదా, ఈ రోజు పర్ఫెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు మా హస్బెండ్ నేను తింటాము, లేదంటే ఆయన ఏమీ పెట్టడితే తినట్లేదు అన్నమాట. వాడికి మేకలు పెట్టేస్తున్నావా? ఎందుకది కట్టిన ఒకటి ఉంది, తర్వాత మార్చేద్దామా? ఇంకా మా హస్బెండ్ అయితే మా అందాల కొంపని ఇంకా అందంగా మారుద్దామని చెప్పేసి సాహసాలు మొదలు పెడుతున్నారు. ఆయనతో పెట్టుకుంటే పనులు అవ్వదు, కానీ నా సగం ఆమ్లెట్ నేను తినేసి ఇంకో సగం ఆయన కోసం అయితే ఉంచుతాను. ఇంకా తనైతే చేతితో తినరంట, నన్ను తినిపించామని చెప్పేసి అన్నారు. ఇంకా నాతో పాటు తనకు కూడా ఇంకా టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. చేసి తర్వాత చేద్దాం అని చెప్పేసి అన్నారన్నమాట. మా హస్బెండ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు చిన్న షాపింగ్ ఉందని చెప్పి బయటకైతే వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయాను అనమాట. పూమా షూస్ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా హస్బెండ్ కోసం ఆఫీస్కి వేసుకు వెళ్ళడానికి షూ మార్ట్కి అయితే వెళ్తున్నాము. షూ మార్ట్కి తీసుకెళ్తారో లేదా సూపర్ మార్కెట్కి తీసుకెళ్తారో తెలియదు. సో నేనైతే రెడీ అయిపోయాను, మా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బయటకైతే వెళ్దాము. ఎలాగో షూ మార్ట్కి వెళ్తున్నాం కదా, మనకు కూడా చెప్పులు సరిపోవట్లేదు అని చెప్పేసి మన కోసం కూడా కొన్ని చెప్పులు అయితే కొనిపించేసుకుందాము. ఇప్పుడైతే మనం సిటీ సెంటర్కి అయితే వెళ్తున్నామండి. సిటీ సెంటర్కి వెళ్ళామంటే అన్ని ఐటమ్స్ కూడా దొరికేస్తాయి. మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఒక 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. మన వ్యూయర్ ఒకరు కామెంట్ చేశారన్నమాట, దుబాయ్లో ఎండ ఎన్ని డిగ్రీస్ ఉందని చెప్పి. ప్రజెంట్ అయితే ఈ రోజు వచ్చేసి 52 degrees అయితే ఉందండి. చాలా హీట్ ఉంటుందన్నమాట, అసలు తట్టుకోలేకపోతున్నాము ఇక్కడ ఎండలకి. ఇంకా మనం సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము. మన కార్ని అయితే పార్కింగ్ చేసుకుందాము. దుబాయ్లో సోమవారం నుంచి శనివారం వరకు కార్ ఎక్కడ పార్కింగ్ చేసినా గానీ పేడ్ చేయవలసిందే. ఓన్లీ ఆదివారం మాత్రమే ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ మధ్యన దుబాయ్ మాల్లో కూడా కార్ పార్కింగ్ చేసినందుకు పేడ్ చేయాల్సిందేనంట. అంటే గంట సేపు పార్కింగ్ చేసినందుకు 2 dirhams ఉంటుంది, మన ఇండియన్ కరెన్సీలో 50 rupees. అలా ఎన్ని గంటలు పార్కింగ్ చేస్తే అన్ని 2 dirhams వేయాల్సిందే. ఏంటో ఎంత పెద్ద పెద్ద మాల్స్ కట్టుకుంటారు కానీ కార్ పార్కింగ్ ఫ్రీగా ఇస్తే వీళ్ళు సొమ్మే అన్న పోతుంది
అవుతుందో ఏమో మరి. చాలా మందికి బ్రాండ్స్ పిచ్చి బాగా ఎక్కువగా ఉంటుంది. పలానా బ్రాండే వాడాలి, పలానా టీషర్ట్సే వాడాలి, పలానా షూనే వేసుకోవాలని చెప్పి. మనకైతే అలాంటివి ఏమి ఉండవు. మా హస్బెండ్ కూడా అంతేనండి. నాకు అదే బ్రాండ్ కావాలి, నేను ఇదే బ్రాండ్ వేసుకుంటానని చెప్పేసి అంటారు. మనమైతే ఏది తక్కువ రేట్ అయితే అది కొనేసుకుని శుభ్రంగా వాడేసి పాడేస్తాం అన్నమాట. బ్రాండ్వి అంతంత కాస్ట్లీ పెట్టి కొన్నాం అనుకోండి, అవేమో కట్టుకోబుద్ది అవ్వదు, వేసుకోబుద్ది అవ్వదు, అలా దాచుకోవాలనిపిస్తుంది. ఇంకా ఆ మాత్రం దానికి కొనుక్కోవడం ఎందుకో చెప్పండి. ఇది మ్యాక్ బ్రాండ్ అని చెప్పేసి లిప్స్టిక్స్, కాస్మెటిక్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. బట్ హై కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది సిటీ సెంటర్ లోని సెంటర్ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మొత్తం అన్ని బ్రాండ్స్, అన్ని ఐటమ్స్, అన్ని రకాలవి ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. మనం వెళ్ళగానే మన కళ్ళు అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్ మీద పడ్డాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి 3000 రూపాయలట. కానీ చాలా సాఫ్ట్ గా భలే అందంగా ఉంది కదా. మా ఆయన అయితే తనకు నచ్చిన షూ చూపించమని చెప్పేసి వెతుకులాట. వామ్మో, ఇక్కడ చాలా రకాల బ్రాండ్సే ఉన్నాయి. వీటి గురించి మనకి పెద్దగా ఐడియా ఏం లేదు. మనం చెప్పుల షాప్ కి 300-400 రూపాయల చెప్పులు అయితే కొనేసుకుంటాం తప్ప ఇంత వేలల్లో అయితే ఎప్పుడూ కొనుక్కోలేదు. మా హస్బెండ్ చేతిలో పట్టుకున్న షూ 5000 రూపాయలట. ఇంకా ఫైనల్లీ అన్ని చూసాక పూమా బ్రాండ్ లో మా హస్బెండ్ కి షూ బాగా నచ్చిందంట. సైజెస్ అన్ని కూడా చెక్ చేసుకుంటున్నారు. బ్రాండ్ అయితేనే ఇలా సాఫ్ట్ గా చాలా కంఫర్ట్ గా అయితే ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. నా కోసం కూడా ఏదో ఒక షూ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఈ కప్పా బ్యాగ్ లో చూడడానికి ఏముందో తెలియదు కానీ 4000 రూపాయలట. మా హస్బెండ్ అయితే ఈ షూ ఫిక్స్ చేసుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 8400 మొత్తం సైజు, ప్రైస్ అన్ని ఫిక్స్ చేసుకుని మైండ్ లో అయితే పెట్టుకున్నాము. మనలాంటి వాళ్ళు ఎవరో గానీ కుదురుగా ఉండకుండా ఈ బొమ్మ కొన్న చేతి ఫింగర్స్ అయితే ఎరగొట్టేశారు. నాకైతే ఈ షూ అయితే బాగా నచ్చేయండి. నాకు సైజెస్ అయితే చూపించమని చెప్పాను. ఈ అక్కేదో నేను కొనేసే బేరం లాగా తెగ వెతికేస్తుంది ఇందాక నుంచి. ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయని చెప్పి. ఎప్పుడు జీన్ వేసుకున్నా గానీ స్లిప్పర్సే వేసుకుంటున్నాను. సర్లే షూ వేసుకుందామని చెప్పేసి ట్రై చేశాను. నిజానికి బ్రాండేనండి. చాలా కంఫర్ట్ గా అనిపిస్తున్నాయి అన్నమాట. చాలా స్మూత్ గా అనిపిస్తున్నాయి వాక్ చేస్తుంటేని. ఇంతసేపు మాలంతా తిరిగి షూస్ అన్ని తిరిగేసావు కదా, ఏమన్నా కొన్నావా అని మాత్రం అడగండి. అన్ని చూసేసి ప్రైసెస్ అన్ని చెక్ చేసి సైజెస్ అన్ని చెక్ చేసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆన్లైన్ లో కూడా చెక్ చేస్తాము. ఆన్లైన్ లో తక్కువ రేట్ ఉన్నాయా, ఇక్కడ తక్కువ రేట్ ఉన్నాయా అని చెప్పి అన్ని చెక్ చేసిన తర్వాత ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అక్కడ షాపింగ్ చేస్తాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. త్వరగా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. నీకు పాలు వేయలేదా? తెస్తున్నామే. నిన్నడు పాలే తాగలేదు నువ్వు, బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. మనం ఫిష్ ఏమో స్పైసీగా చేసుకుంటాం. ఇది తింటుందో తిందో వేసే. అయ్యో పాలు ఉంపేస్తున్నా కింద. మొత్తం వేసేస్తున్నావా? ఎంత స్పీడ్గా తాగేస్తుందో చూడు. దానికి ఆకలేసేస్తుంది అనుకుంటా ఒకవేళ. సర్లే, మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంటికి వచ్చేసామండి. పిల్లికి పాలు వేస్తాం కదా, లంచ్ ప్రిపేర్ చేయాలి. మీ మొత్తంలోకి పిల్లి అరిసేస్తుందన్నమాట. అందుకు ముందు పాలు వేస్తాము. మార్నింగ్ మనం ఫిష్ మ్యారినేట్ చేసాం కదండి, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదా. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయిపోయినట్టుగా ఉంది. ఈ పాటికి చక్కగా మ్యారినేట్ కూడా అయిపోయి ఉంటది. మార్నింగ్ ఆమ్లెట్ వేసుకున్న ప్యాన్ కడగడం ఎందుకని ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా క్యాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. మొత్తం కూడా చిందేస్తుంది. ఆ చిట్టపట్లు మళ్ళీ చేతి మీద చిందితే బొబ్బలు వచ్చేస్తాయని భయం మాట. ఇంకా ఎక్కువగా మసాలా అవి ఏమీ వేయట్లేదు కదండి. జస్ట్ 2 వైపులను అలా ఫ్లిప్ చేసుకుంటూ ఫిష్ ని ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ హమూర్ ఫిష్ వచ్చి. అస్సలు ముళ్ళులు అనేవి ఉండవండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంక ఈ రోజైతే వెజిటేబుల్స్ కట్టి ఏమీ బాయిల్ చేయట్లేదండి. జస్ట్ సలాడ్ లాగా అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్, క్యారెట్, అలాగే కీరా ఇవైతే సరిపోతాయి. మరి ప్రతిరోజు గడ్డి తిన్నట్టు అన్ని కూరగాయలు తినాలంటే చాలా కష్టం. ఆనియన్స్ అండ్ క్యారెట్తో పాటు ఈ లెట్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఉండి లెమన్ లేకపోతే ఎలాగ చెప్పండి. ఒక లెమన్ కూడా కట్ చేసి సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తాను.
ఇంకా ఫిష్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసి ఒక్కొక్కసారి ఫ్రై చేస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వెనక్కి తిప్పుతుంటే నాటకాలు ఆడేస్తుంది. అసలు తిప్పడానికి అవ్వట్లేదు మాట. ఇంకొక స్పూన్ తీసుకుని చక్కగా ఫ్లిప్ చేస్తున్నాను. సాటర్డే తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసామంతే, కవర్స్ తో పాటు ఏమీ సర్దలేదు. ఇంకా ఫిష్ ఫ్రైలోకి కొత్తిమీర వేసామంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఎవరి ప్లేట్లో వాళ్ళకి సలాడు అలాగే ఫిష్ ఫ్రై అయితే పెట్టేశాను. ఇప్పుడు యమ్మీగా కుమ్మి పడేయడమే. దీన్ని చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. త్వరగా తినేయాలి లేట్ చేయకుండాని. అమ్మాయిసా ఇంకా మన లంచ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. యమ్మీగా 2 ప్లేట్స్లో సర్వ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా తినాలి. టైం వచ్చేసి 2 అవుతుందండి. బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు త్వరగా మనం తినేద్దాము. ఆకలేసి వస్తుంది. నాన్ వెజ్ అనేది అలా ఫిష్ ఫ్రైలో లెమన్ అంతా స్క్వీజ్ చేసేసి చక్కగా ఆ సలాడ్స్తో నంచుకొని తింటే ఇంకా లంచ్ అయితే ఫుల్ఫిల్గా అయిపోయినట్టే. ఫిష్ అనేటప్పటికి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. మా హస్బెండ్ ఏమో ఏదో వర్క్ చేసుకుంటా కూర్చున్నారు. నాకేమో ఇక్కడ ఆకలి దంచేస్తుంది. ఈ లోపల మనం టేస్ట్ చేసేద్దాము. అసలు ఉడికిందో లేదా, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ వైజ్ అయితే అదరగొట్టేస్తుందండి. ఫిష్ ఫ్రై అయితే అదిరిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. ప్లేట్ అయితే ఫుల్గా ఖాళీ చేసేసాను. ఉల్లిపాయలు చెత్త చెదారం అయితే మిగిలింది మాట. చేపకి తల మాత్రమే మిగిలింది. మిగతా బాడీ పార్ట్స్ అన్ని కూడా తినేసాము. మా లంచ్ అయితే అయిపోయింది. యమ్మీగా ఫిష్ ఫ్రై అయితే తినేసాము. ఇంక ఈవినింగ్ గురించి ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి లంచ్ అయ్యేటప్పటికి. ఈవినింగ్ అయితే టైం అయిపోయిందండి. 5 అవుతుంది మాట. ఇందాక నుంచి కాఫీ తాగాలని చెప్పి క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. మా హస్బెండ్ ఊరుకో ఇంకొక 1 వీక్ చేద్దాము, 1 వీక్ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అనేసి అంటున్నారు. ఇంకొక 1 వీక్ చేస్తే 15 డేస్ అవుతుంది కదా, 15 డేస్ కూడా తాగకుండా 15 డేస్ కూడా డైట్ చేయకుండా అప్పుడే కాఫీ తాగేస్తావా అనేసి అంటున్నారు అన్నమాట. ప్లాంట్స్ దగ్గరికి వచ్చాను వాటర్ వేద్దామని చెప్పి. కానీ మా హస్బెండ్ వాటర్ వేస్తారంట. కానీ ఇప్పుడు ఇంకా గ్రీన్ టీనే తాగాలి. రోజు తాగినట్టే తప్పదు. ఇప్పుడు మనం గ్రీన్ టీ రెడీ చేసుకుందాము. ఇంకా గ్రీన్ టీ తాగేసి ఈ రోజు నుంచి వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 1 వీక్ వాకింగ్ ఎందుకు చేయలేదంటే, వాకింగ్ చేసామనుకోండి కొంచెం మనం టైర్డ్ అయిపోతాం కదా, కాళ్ళు చేతులు అవి లాగేసి ఇంకా వాకింగ్ చేయబుద్ది కాదు కదా. దట్టు ఏంటంటే మనం తీసుకునేది చాలా తక్కువ ఫుడ్ కదా, వెంటనే టైర్డ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే డైటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని చెప్పేసి వాకింగ్కి వెళ్ళలేదు. ఆల్రెడీ మనం బయట ఎక్కడ దుక్కుని తిరుగుతూనే ఉన్నాం కదా, జస్ట్ ఆ వాకింగ్ సరిపోద్దన్న ఉద్దేశంతో వాకింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఈ రోజు నుంచి వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఈరోజు సండే కదండి, ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు వాకింగ్ చేస్తాము. 1 వీక్ ఏమో నార్మల్ డైట్ చేసాం కదా, ఇప్పుడు డైట్ చేస్తూ వాకింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. సో ఏమవుతుందో తెలీదు. ముందైతే గ్రీన్ టీ పెట్టుకుని తాగేద్దాము. లేదు, ఇద్దరికి తెచ్చిస్తాను గ్రీన్ టీ. కొంచెం ఈ గ్రీన్ టీ తాగినా కానీ రిఫ్రెష్గానే అనిపిస్తుంది. కానీ తాగేంత వరకు బాబోయ్ గ్రీన్ టీ తాగాలనా అనిపిస్తుంది. వన్స్ ఒక స్విప్ వేయగానే పర్లేదు బాగానే ఉంది, కొంచెం హెడేక్ తగ్గింది, పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి కొంచెం తాగలుగుతాము. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 6:30 అయిపోతుందండి. 6:30కి కూడా ఇంకా వెలుగ్గానే ఎలా ఉందో చూసారా. ఇంకా వాకింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ వచ్చేసి ఇంట్లో చెత్త చెదారం ఉంటుంది కదా, అదంతా కూడా చెత్త బండిలో వేయడానికి తీసుకెళ్లారు. ఈ బండి ఏం పాపం చేసుకుందా గానీ ఎవరికి ఉపయోగం లేకుండా ఓ మూలన పాడేశారు. కనీసం మరమరాలు బఠానీలు అమ్ముకునేవాడికి వేసినా గానీ కనీసం బఠానీలన్నా ఇస్తారు. దుబాయ్ లో అస్సలు ఆ వస్తువులకి విలువే లేదు. మా ఇంటికి 1.5 కిలోమీటర్లో ఒక పార్క్ అయితే కనిపిస్తుంది. ఈ పార్క్ దగ్గరికి రావడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. పార్క్ దగ్గరికి వచ్చేసి కొంచెం వాకింగ్ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. చాలా పెద్ద పార్క్ మాట. ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడానికి అన్ని కూడా ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఒక రో వచ్చేసి 1000 మీటర్స్ ఉంటుంది మాట, అంటే 1 కిలోమీటరు. అలా మనం ఒక 4000 మీటర్స్ 5000 మీటర్స్ అలా తిరిగామనుకోండి, ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అంటే మొత్తం ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. ఈ గుండంకులేంటో మరి రోడ్డు మీద నుంచి నడిచి వెళ్లకుండా ఇసుకలోంచి నడిచి మరి వెళ్తున్నారు. ఫుడ్ తింటున్నప్పుడే కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక్కర్లేదు. తిన్నప్పుడేమో ఎలా పడితే అలా తినేస్తామట ఫుల్ గాని. తర్వాత డైటింగ్ చేసినప్పుడు ఇలా వాకింగ్ చేసినప్పుడు ఎక్కలేని బాధలు పడాలి. ఇంకా ఈ పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి అలాగే ఇలా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్లు చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఇక్కడికి వచ్చి ఒక 2 అవర్స్ స్పెండ్ చేసామనుకో త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు.
చీకటి పడినా భయం లేకుండా పార్క్ అంతా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇలా లైట్స్ అన్ని ఆన్ చేసేస్తారు. ఇదిగోండి కింద కనిపిస్తుంది కదా, ఇప్పుడు వచ్చి మనం 600 మీటర్స్ వరకు నడిచాము. అలా చక్కగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తూ ఒక 5000 మీటర్స్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఫస్ట్ డే కదండి, ఒక 3000 మీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాము. మాలాగా ఫస్ట్ రోజు ఆవేశపడిపోతే సెకండ్ రోజు పడుకోవాలి. స్లోగా వాకింగ్ అలవాటు చేసుకుంటే తర్వాత స్పీడ్ గా చేయొచ్చు. దెబ్బకి టైర్డ్ అయిపోయాము. ఈ రోజు అయితే 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. దెబ్బకి చీకటి పడిపోయింది. 8 అయిపోయింది మాట టైము. ఇంకింటికి వెళ్ళిపోవాలి. మొత్తం 7 కిలోమీటర్స్ అనమాట. ఫస్ట్ డే 7 కిలోమీటర్స్ అయిపోయింది. మ్యాక్సిమం అంతే రోజు అంటే ఇదివరకు చేసినప్పుడు కూడా 7 కిలోమీటర్స్ అయ్యేది. ఈరోజు కూడా 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. 4 రౌండ్స్ మాట. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 1 కిలోమీటర్, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్, అలా 6.5 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. అమ్మ ఫైనల్గా అయిపోయిందన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంటికి అయితే వచ్చేసామండి. ఫుల్ స్వెట్టింగ్ పట్టేసిందన్నమాట. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా పన్నీర్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్గా పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకుని మనం డిన్నర్ కానిచ్చేద్దాము. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి కుకింగ్ ప్రాసెస్ అయితే చూపించలేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేశాను అంతే. దాంతోపాటు ఒక అవకాడో ఫ్రూట్ అయితే పెట్టుకున్నాము. ఇది ఇద్దరి కోసం ఒకే ప్లేట్లో అయితే పెట్టేశాను. అమ్మాయి సార్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయి కదా మహారాళ్ళని, వీళ్ళని అయితే తోమాలి. ఎన్ని అంట్లు అయిపోయినాయో. మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు, అందుకని చెప్పి చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు త్వరగా కంప్లీట్ చేసేసుకోవాలి. టైం వచ్చేసి 8:30 అవుతుందండి. ఇప్పుడు త్వరగా క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అవ్వాలి. రేపు పొద్దున వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చక్కగా ఫ్రెష్ అయిపోతాను. ఇంకా నైట్ పడుకునే ముందు మాకు కంపల్సరీ స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. ఓపెన్ పోర్స్ కి క్రీమ్ యూజ్ చేస్తున్నాను చెప్పాను కదండి, ఆ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. డార్క్ సర్కిల్స్ కూడా లిటిల్ బిట్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ముందుగానే కేర్ తీసుకుందాం అని చెప్పేసి ఐస్ కూడా క్రీమ్ అప్లై చేశాను. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తాగాల్సింది ఈ అశోకరిష్టమాట. లాస్ట్ ఒక 2 డేస్ నుంచి తాగడం మర్చిపోతున్నాను. మళ్ళీ ఈ రోజు గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఇంకా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి తీసాను. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.